తర్వాత రుద్ర నా కంట్రోల్లోనే ఉంటాడని గ్యారెంటీ ఏంటి? పెళ్ళయ్యేంత వరకే ఏ మగాడైనా రుబాబు చూపిస్తాడు. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు నీ చెప్పు చేతల్లో నడుచుకోవడం నీ చేతుల్లోనే ఉంటుంది. ఇక తను పెళ్లికి ఒప్పుకోడు అంటావా? అది నాకొదిలే. తనని నేనొప్పిస్తాను. సరే, మీ మాట నమ్మి నేను సరే అంటాను. కానీ పెళ్ళైన తర్వాత ఈ పెళ్లికి ఒప్పుకొని నేను తప్పు చేశాను అన్న ఫీలింగ్ నాకు కలగకూడదు. అంటే అక్కడ నాకు ఏది తక్కువ కాకుండా మీరే చూసుకోవాలి, గౌరవంతో సహా. అలా అని నాకు ప్రామిస్ చేయండి. మాటిస్తున్నాను, రుద్రని పెళ్లికి ఒప్పిస్తాను. పెళ్లి తర్వాత ఆ ఇంట్లో అంతా నీ ఇష్ట ప్రకారం జరిగేలా చేస్తాను. ఈ శకుంతల మాట అంటే మాటే. అయితే రుద్రతో పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. కోటి దండగా ఇలాంటి ఆపరేషన్లు 100 చేయించిన మీ అమ్మకు నయం కాదే గంగ. నువ్వు అనవసరంగా సంపాదించిందంతా దీని మందులకు వైద్యాలకు తగలటకే. ఇది పోయాక దీన్ని తగలబెట్టడానికి డబ్బులు కావాలంటే నువ్వు ఇప్పుడు సంపాదించినంత కూడబెట్టుకో, అంతే తప్ప దీనికి మాత్రం ఖర్చు చేయకో. అది బతకదు. నువ్వు ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అసలు అమ్మ లేని జీవితాన్ని ఎలా ఊహించుకుంటావు? ఎన్ని సంవత్సరాలుగా తనే కదా నిన్ను చూసుకుంటుంది. తను లేకపోతే నిన్ను ఎవరు చూస్తారనే బాధ కూడా నీలో లేదే. నాకెందుకే దిగులు? అది పోతే నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదేటి. అసలేటయ్యా నువ్వు మాట్లాడేది? బతుకున్నంత కాలం నాకు, నేను పోయాక నీకు సాకిరీ చేసి సంపాదించి పెట్టాలా? తండ్రిగా ఇదే నన్ను ఆలోచించేది? తండ్రిగా ఆలోచించాను కాబట్టే ఆ మణిగాడి సంబంధం తీసుకొచ్చా. మీ అమ్మ కూతుళ్ళకి అది నచ్చలేదు, దానికి నన్నేం చేయమంటావు? మన గంగని అట్లాంటి దుర్మార్గుడికి చేయమండానికి నీకు మనసులా వచ్చిందయ్యా అసలు? లేకపోతే నీ కూతురికి కలెక్టర్ గిరి చేసేవాడు వస్తాడు. మరి తాతకు తగ్గట్టు ఆలోచించాలి, అంతకు మించి ఆలోచించకూడదు. ఇదిగో ఎందుకే నా దిగులంతా? రేపు నాకేమన్నా అయితే దీని బతుకు ఏమవుతుందోననే నేను ఆలోచిస్తున్నాను. నీ బతుకే అట్లాంటిదే, లేనిపోని ఆలోచనలన్నీ చేస్తావు. రోజుకొక పుల్లు కొట్టినా ఇక నా కిడ్నీలు బ్రహ్మాండంగా ఉన్నాయే. నువ్వు మాత్రం పూజలు వ్రతాలు చేసి నీ కిడ్నీలు పోయాయి. నీ తల రాత అట్లాంటిదే, నాది మహర్జాతకం. రుద్ర, తొందరపడకు, నేను మాట్లాడుతున్నాను కదా. చూడు శకుంతల, నేనన్నీ ఆలోచించే చెప్తున్నాను పెదనాన్న. నన్ను కన్నది మా అమ్మైనా నేను పెరిగింది పెద్దమ్మ ఒడిలోనే. తనే వేలు పట్టి నడిపించింది, గోరుముద్దలు తినిపించింది.
ఈ చేతికి మొదటగా బాక్సింగ్ గ్లౌస్ తొడిగింది, నన్ను ఎంకరేజ్ చేసింది కూడా పెద్దమ్మే. తను లేకుండా నా జీవితం లేదు. పెద్దమ్మ నన్ను ద్వేషిస్తూ నాకు దూరమైన ప్రతి క్షణం నేను నరకం అనుభవించాను. ఇప్పుడు నన్ను పెద్ద మనసుతో క్షమించి నా తప్పు లేదని నమ్మి నన్ను మళ్లీ అమ్మలా హక్కున చేర్చుకుని నాకు కొత్త జీవితాన్ని ఇస్తానంటే నేనెందుకు కాదంటాను పెదనాన్న? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పెద్దమ్మకే పూర్తి హక్కుంటుంది. తన నిర్ణయాన్ని నేనెప్పుడూ కాదనను. నా కోరిక ఒకటే పెదనాన్న, మళ్ళీ పెద్దమ్మ నన్నెప్పుడూ దూరం పెట్టకూడదు, ద్వేషించకూడదు. చాలమ్మా, నీ ప్రేమ నాతో ఉంటే చాలు. ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని అడగకుండానే నువ్వు చెప్పిన సంబంధాన్నే చేసుకుంటాను. నా కొడుకు నా మాట వింటాడని నాకు తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళ్ళి నిద్రపో. రేపు నువ్వు సరికొత్త ఉదయం చూస్తావు. వెళ్ళు నాన్నా. రుద్ర, శకుంతల, రుద్ర మీద చూపిస్తోంది నిజమైన ప్రేమేనా లేక ఎమోషనల్ గా తన్ని లాక్ చేస్తున్నావా?